స్పీకర్ సార్, గౌరవ సభ్యులు పుల్లారావు గారు, రాజగోపాల్ గారు, రవికుమార్ గారు, విజయ్ గారు ఈ రాష్ట్రంలో గత పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలను చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధికారులను అడ్డుపెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకషంగా అందరికీ తెలుసు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 100 సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష 6688 గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు. గౌరవ సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే కాలపరిమితి 40 రోజులు ఉంటుందో అప్పీల్కి దాన్ని కుదించి 21 రోజులు చేసి ఏదో తొందరగా సరిహద్దు రాళ్లలో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తా ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళ ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష. ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చిని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దాని తర్వాత అధ్యక్ష రీసర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏదైతే ఇన్ని అర్జీలు వస్తూ ఉన్నాయో దాదాపుగా 2,79,712 అధ్యక్ష అర్జీలు. గౌరవ సభ్యులు 1,80,000 అని చెప్పారు, కాదు అధ్యక్ష, 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష మాకు గ్రామ సభల్లో. అధ్యక్ష 14/10/2024 నుంచి అధ్యక్ష 25/11/2024 దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాం అధ్యక్ష. ఈ వచ్చిన అర్జీల్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి 2,57,881 అర్జీలను పరిష్కరించాం అధ్యక్ష. ఇంకా 21,831 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు 99,000 వచ్చినాయి అధ్యక్ష. జాయింట్ ఎల్పిఎం ఏది చెప్పారో అవి 64,000 వచ్చినాయి అధ్యక్ష. రెవెన్యూ అంశాలు అంటే ముఖ్యంగా పేరు కానీ వర్గీ అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు కానీ పేర్లు దిద్దుబాట్లు కానీ అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు కానీ ఇవన్నీ కూడా 1,16,000 వచ్చినాయి అధ్యక్ష. దాదాపుగా 90% ఇవన్నీ కూడా పూర్తి చేయడం అయింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. ఎంతోమంది యజమానులు ఒకటే సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ఈ ఒకటి జాయింట్ ఎల్పిఎం అనే సమస్య చాలా పెద్ద ఎత్తున వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీన్ని విడగొట్టి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష. 1వ తారీఖు జనవరి నుంచి అధ్యక్ష 6 నెలల పాటు ఫీ మినహాయింపు కూడా ఇచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో మాకు వచ్చిన 71,337 దరఖాస్తులు వస్తాయి అధ్యక్ష. ఇప్పటికి 62,816 దరఖాస్తులు మేము పరిష్కరించాము అధ్యక్ష. సబ్ డివిజన్ చేసి వాళ్ళకి మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా సపరేట్ సబ్ డివిజన్ ఎల్పిఎం ఇచ్చే విధంగా అధ్యక్ష. అలాగా ఒక పాజిటివ్ మూడ్లో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే రీసర్వే మళ్ళా మేము జనవరి 20న మొదలుపెట్టాము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు, చాలా జాగ్రత్తగా రోజుకి ఆత్రం పడకుండా 20 ఎకరాలు చొప్పున చేసే విధంగా 200 నుంచి 250 ఎకరాలు ఒక బ్లాక్ లాగా పెట్టి అక్కడ ఒక విఆర్ఓ ఒక సర్వేయరు వాళ్ళు వెళ్ళి అక్కడ రోజు అక్కడ ఉండి ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల అందరూ కూడా రైతులకు తెలియజేసి అంటే చాలా క్లారిటీగా చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఈ రీసర్వేని చాలా పారదర్శకంగా సమయం తీసుకుని అంటే ఏదో ఆత్రంగా చేయాలని కాదు అధ్యక్ష. 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు 698 గ్రామాల్లో పైలట్ జరుగుతుంది అధ్యక్ష. తర్వాత 1,200 గ్రామాలు చొప్పున 4 నెలలు ఇచ్చే అధ్యక్ష. ఒక దాదాపుగా 100 రోజులు ఇచ్చే అధ్యక్ష. ఒక 3 సంవత్సరాల కాలం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రీసర్వేని మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో అయితే ఆపేద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ ఈ ప్రోగ్రాం మంచిది, కానీ గత ప్రభుత్వం వాళ్ళు దోచుకోవడం కోసం వాడారని చెప్పేసి దీన్ని మేము మార్చి పకడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గౌరవ సభ్యులు 21A గురించి అడిగారు అధ్యక్ష. తర్వాత AC గురించి అడిగారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మేమైతే ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో అధ్యక్ష దాంట్లో 6వ తారీఖు 6/12/2024 నుంచి అధ్యక్ష 8/1/2025 దాకా పెట్టాం అధ్యక్ష. దాంట్లో దాదాపుగా మాకు 2,34,670 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో 1,79,000 మేము పరిష్కరించాము అధ్యక్ష. ఇంకా 54,000 చేయాల్సిన ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా 22Aలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష క్లియర్గా మా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
ఏదైతే మేము 17/2/2025 ఇచ్చాము అధ్యక్ష, ఏదైతే నిషిద్ధ జాబితా 22A ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ కూడా తొలగించడానికి ఒక పారదర్శకమైన మార్గం కూడా చెప్పాము అధ్యక్ష. ఎలా తొలగించాలి, ఎవరెవరు అధికారులు ఏంటి అనేది అది కూడా మా సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 22A1C చెప్పారు అధ్యక్ష, మొన్న పోయిన క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జియో వేశారు అధ్యక్ష. దీని మీద అధ్యయనం చేయమని చెప్పేసి గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అలాగే మనకి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇదంతా కూడా ఒక జియో వేశారు అధ్యక్ష. దాని మీద అధ్యయనం చేసి తప్పకుండా త్వరలోనే దానికి ఒక ఆన్సర్ తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే గ్రామకంఠం గురించి చెప్పారు. గ్రామకంఠంలో రీసర్వే అధ్యక్ష స్వామిత్వ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా అది కూడా ఎక్కడ కూడా భూ యజమాని అనేవాడు ఇబ్బంది పడకూడదు. తప్పకుండా ఒక పారదర్శకంతో పరిపాలన చేయాలి. తప్పకుండా ఎందుకంటే ఒక ఎమోషన్ అధ్యక్ష, భూమి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్ దెబ్బ తీయకూడదని చెప్పే లక్ష్యంతో సమయం తీసుకుని మెల్లంగా అయినా కూడా అందరి సూచనలు తీసుకుని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.